కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన ధనిక దేవాలయం. మలయాళంలో తిరువనంతపురము అంటే అనంత స్వామివారి పవిత్ర నివాస స్థలము అని అర్థం. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువునకు అంకితం చేయబడింది. అనంత పద్మనాభ అనగా ఒడ్డున పద్మముతో అనంతమైన రూపము కలవాడు అని అర్థము. ఇక్కడ స్వామివారి విగ్రహము 12,000 శాలిగ్రామ శిలలతో తయారు చేశారు. స్వామివారు అనంతశేషునిపై యోగనిద్రలో దర్శనం ఇస్తారు. ఈ ఆలయం గురించి స్కంద పురాణము, పద్మపురాణాలలో ఉంది. ఈ గుడి వేల సంవత్సరాల క్రితం నిర్మితమైనట్లు నమ్మకం. 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజు మార్తాండవర్మ గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించి తన రాజ్యాన్ని స్వామివారికే అంకితం చేశారు. కేరళ మరియు ద్రవిడ శైలులలో గొప్ప గొప్ప కారిడార్లు, 365 శిల్పాలతో కూడిన కంటార మండపము ఇక్కడి విశిష్టత. 2011లో ఆలయ గర్భాలయం క్రింద అత్యంత విలువైన సంపద గల 6 రహస్య గదులు ఉన్నట్లు తెలియవచ్చింది. వీటిలో టన్నుల కొద్దీ బంగారు నాణాలు, ఆభరణాలు, వజ్రాలు బయటపడ్డాయి. సుప్రీంకోర్టు వారి తీర్పుతో 5 గదులను తెరిచారు. ఈ గదులకు ABCDEF అని ఆంగ్ల అక్షరాలతో పేర్లు పెట్టారు. ఈ 6 గదులలో బి గది మాత్రం నాగబంధంతో కూడిందిగాను, దైవిక శక్తితో కూడిందిగాను, అత్యంత రహస్యమైందిగా పేర్కొంటారు. ఈ పవిత్రమైన ఆలయ నిర్వహణ ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతోంది. 4,000 మంది శిల్పకారులు, 6,000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను తయారు చేసినట్లు తెలుస్తోంది. స్వామివారి మూల విరాట్ చాలా పెద్ద విగ్రహం కావడం వలన ఒక ద్వారం నుండి మనం స్వామిని దర్శించుకోలేము. తలను, చేతిని, పాదాలను వేరువేరు ద్వారాల నుండి దర్శించుకోవాలి. సశేషం. ఓం నమో భగవతే వాసుదేవాయ.